పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఉపాధి హామీ వేతనాలు కూడా జమ కావడం లేదు. వేలేరుపాడు, పోలవరం మండలాల నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చెల్లవారిగూడెం గ్రామంలో పునరావాసం కల్పించారు. ఏడాది నుంచి పోలవరం, నార్లవరం, చిగురుమావిడి, శ్రీరాంపురం సహా పలు గ్రామాల్లో 120 మందికి పైగా ఉపాధి హామీ పని వేతనాల చెల్లింపులు జమ కాలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ కార్డుల్లో, ఆధార్లో వివరాలు పొందుపరిచే క్రమంలో సిబ్బంది తప్పులుగా నమోదు చేశారని ఆరోపించారు. అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ఫలితం లేదని వాపోయారు. మత్తర్లు వేశారు, డబ్బులు మట్టి పని డబ్బులు రాలే, వస్తాయి అన్నారు, మీరు రాలే. సరే పోస్ట్ ద్వారాగా కార్డులు తీసుకుంటే డబ్బులు పడిపోతాయి పోస్ట్ ద్వారాగా అన్నారు. అయినా తీసుకున్నాం, అయినా రాలే. సరే 2 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం 2 సంవత్సరం కూడా ఆటోలు కిరాయి ఇచ్చుకొని 600 కిరాయి ఇచ్చుకొని మట్టి పనికి వెళ్ళిపోయినాం. ఆ కిరాయి మేము ఇచ్చుకున్నాం కానీ ₹1 మట్టి పనికి వల్ల నేడు చేసాము. నేడు వల్ల డబ్బులు మేడం గారు అడుగుతూనే ఉన్నాం. మేము ఉదయం నుంచి పడితే రాంబాబు అని అంటుంది మేడం గారు. వల్ల ఈ ఏడు చేసినాం. ఈ ఏళ్ళే ఆటో డబ్బులు మొత్తానికి ఆటోకి ఇచ్చేసాను. మేము డబ్బులు పడపోయినా ఆటో వాళ్ళకి ఇచ్చేసినాం. డబ్బులు మట్టి పని చేసినాం, డబ్బులు పడలేదు. మీ డివైడ్ కాలేదని ఇక్కడ ఫీల్ చేసి తింటున్నాను. అక్కడికి పోయి అడిగితే మీ ఎప్పుడో డివైడ్ అయ్యి అని వాళ్ళు చెప్పారు. పనికైతే వద్దంటారు ఆ డబ్బులు పడేదాకా. ఏం అడిగితే అంటుండో ఆ మధ్యన ఒకసారి వచ్చాడు, వీళ్ళు ఓటీపీ వచ్చాడు. అడిగితే మాకు సంబంధం లేదు, మీకు చేయించిన వాళ్ళని అడగాల అని వీళ్ళు అంటారు. వీళ్ళు 4 వారాలు చేసినాయి, డబ్బులు రాలేదు. మళ్ళీ 2 వారాలు అంటున్నారు, వస్తాయి అంటున్నారు. మరి నేను పని చేయలేనయ్యా, ఇంకా చేసుకుంటే ఇంకా అదే పని, డబ్బులు అయితే పడలేదు. మరి మా వాళ్ళకి డబ్బులు పడిన కారణంగా మరి కలిసి అధికారులు వచ్చి కూడా మరి మీకు ఎందుకు పడలేదని ఎంక్వైరీ అయితే చేయటం లేదు. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, లేకపోతే ఎంపీడీఓ కానీ, లేకపోతే టెక్నికల్ ఆఫీసర్ కానీ, అనేక రకమైన ఏపీ మేడం, అనేక మంది దానికి ఎంప్లాయీస్ ఉంటారు. వారు ఎవరు వచ్చి స్పందించి అసలు మీ సమస్య ఏంటమ్మని తెలుసుకున్న వాళ్ళు లేరు ఇప్పటివరకు. ఈ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మా పోలవరం సైడ్ దగ్గర 3 వారాలు చేశారు. అంటే ఒక్కొక్కరికి 10 వారాలు చిలుకు డబ్బులు రావాలి. ఒక్కొక్క రోజుకి వచ్చి ₹274 చిల్లర ఎంతో ఉన్నాయి. క్లియర్గా తెలియదు కానీ సార్, మరి అంత అమౌంట్ ఆగిపోయింది. మరి వాళ్ళు ఏం తిని బ్రతకాలి సార్? మరి ఈ సంవత్సరం ఉపాధి పని అంటున్నారు, పెట్టారట. మరి ఎక్కడ పెట్టారో మాకు తెలియదు, ఇంతవరకు చెప్పలేదు. ఒకళ్ళు చెప్పినా వీళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. ఇదిగో చూడండి, ఇంతమంది ఉన్నారు. సుమారు లేదంటే 26 మంది ఉన్నారు పన్నులు సార్. ఇదిగో 26 మందికి డబ్బులు పడలేదు. అంటే ఒక్కొక్క మనిషికి వచ్చి ఒక్కొక్క వారానికి లెక్క కడితే ఎంత డబ్బులు వస్తాయో చూడండి.